సార్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారాయి. ఇది ప్రాజెక్టే కాదు అని రేవంత్ రెడ్డి అంటుంటే, ఇది ప్రాజెక్ట్ని మించినది అని బీఆర్ఎస్ అంటోంది. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పడిపోయింది. దాని కేంద్రంగా మారుతుంది. రీసెంట్గా కాంగ్రెస్ పవర్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, అది అవినీతి పుట్ట. ఆల్మోస్ట్ 80,000 కోట్లు దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తే ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల వరకే తెలంగాణ సంపదను పట్టుకెళ్ళి అందులో బూడిదలో పోసి పన్నీర్ చేశారు. అది అసలు మొత్తం నెరలు తీసేసింది. అది అసలు వ్యవసాయానికే పనికిరాదు అని డ్యాములను కనీసం ఓపెన్ చేయలేదు అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇటు బీఆర్ఎస్ ఏంటి, అపోజిషన్ ఏమంటది, ఇది తెలంగాణ 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది కేసీఆర్ను ఒక భగీరథగా చేసే ప్రాజెక్టు, ఇది అవినీతి ఇది కాదు, కేవలం ఇది ఒక ప్రాజెక్టు కాదు, ఇది సిస్టమ్ ఏంటంటే అని అది చెప్తుందనమాట. 500 కిలోమీటర్ల కెనాల్ సిస్టమ్ ఉంది, మొత్తం ఈ ఏరియా అంతా ఉంది. ఆల్మోస్ట్ 240 అంటే 1800 కిలోమీటర్ల కెనాల్స్ ఉంటాయి, కాలువలు ఉన్నాయి ఆ ప్రాజెక్టు కింద. 7 లింకులు, 28 ప్యాకేజీలు, 13 జిల్లాలు, తెలంగాణలో 33లో 13 జిల్లాలను అది కవర్ చేస్తుంది. 240 టీఎంసీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, రామడుగు లాంటి ఎన్నెన్నో డ్యాములు, బ్యారేజీలు మేము నిర్మించాం. ఎంటైర్ ఈ గోదావరి అంటే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రివర్ అయిన ఈ గోదావరికి ప్రాణహిత కలిసేది. ఈ ప్రాణహిత కూడా ఇంకా రివర్ల సముదాయం అన్నమాట. ఆ రివర్ల వైన్గంగా, వార్దా, తర్వాత పెన్గంగా లాంటి రివర్ సిస్టమ్, ఈ యొక్క గోదావరి నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ చేసాం. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఏదో చైనా 3 గార్జెస్ లాగా మనకి లిఫ్ట్ ఇరిగేషన్ వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 400 టీఎంసీల వాటర్ని లిఫ్ట్ చేయొచ్చు, తెలంగాణకి ఇవ్వచ్చు అనేది ఇటు బీఆర్ఎస్ చెప్తుందనమాట. ఈ కాగ్ రిపోర్ట్ ఏంటంటే కొంచెం తప్పు పట్టిన ఇది నిరుపయోగమైన ప్రాజెక్ట్ అనేది కాగ్ ఇక్కడ చెప్పలేదు. రెండోది ఏంటంటే ఈ యొక్క కాగు వీటి ప్రకారం ఏంటంటే ఈ రివర్ లింకింగ్ లిఫ్ట్ ఇరిగేట్ చేయడానికి 140 మెగావాట్ల పవర్ కావాలి. ఎందుకంటే లిఫ్ట్ అసలు ఇక్కడ ప్రధానమైన విషయం, అసలు ఇది ఒక డ్యామా, ఇది వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీలా, ఇది ఒక డ్యామా ఎందుకు ఉపయోగించుకోవడం అనేది రావాలి. ఎందుకంటే ప్రజలకు ఎవరూ నిజం చెప్పడం లేదు. అసలు ఈ కాళేశ్వరం బ్యారేజ్ ఏంటంటే వేస్టేజ్ అంటే ప్రభుత్వం, వేస్టేజ్ కాదని బీఆర్ఎస్ చెప్తుంది. మరి ఈ కాళేశ్వరం డ్యామ్ కట్టడం అసలు ఎందుకు కట్టారు అనేది మనం వాస్తవ పరిస్థితికి వెళ్తే మనం ఒకటేనండి, ఈ డ్యాము ఇప్పుడు నిష్పక్షపాతంగా అన్బయాస్డ్గా దీన్ని చర్చించుకోవాలి. ఈ డ్యామ్ ఏంటంటే ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అసలు అవసరం ఏంటి తెలంగాణకి, అది ముందు, అది ఒక క్వశ్చన్. 2 సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ లేకుండానే స్టేట్ గవర్నమెంట్ మొత్తం కట్టేసింది. ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల ప్రాజెక్టు, ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. మరి అలాంటిది 20,000 మెగావాట్లు దాటితేనే ఒక పెద్ద మేజర్ మీడియం అంటాం అనమాట. మరి దాన్ని మీడియం దాటి మేజర్ ఒక ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఎందుకు సాహసం చేసి కట్టేసింది అనేది రెండవ ప్రశ్న. మరి ఇలాంటి పరిస్థితి గమనిస్తే ఫస్ట్ స్టేట్కి లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమా లేదా చూడాలి. ఇది తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంటుంది, ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులర్ ప్లాట్యూలో డెక్కన్ ట్రాప్స్ అనే జోన్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫెర్టిలిటీ తక్కువ. ఈ గోదావరి, కృష్ణా రివర్ లాంటి దేశంలోనే 2 అతిపెద్ద రివర్లు ప్రవహిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే నీటి కొరత ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఈ గోదావరి, కృష్ణలు ఎక్కువ ఉపయోగపడేది ఈ డెల్టా రీజన్ అయిన ఆంధ్రప్రదేశ్కి, కానీ తెలంగాణకి కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇవి రాకీ ఏరియాలో ప్రవహిస్తాయి కాబట్టి లోతుగా ఎక్కువ ఉంటాయి, కాబట్టి లిఫ్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. గోదావరి, కృష్ణాలు తెలంగాణకు ఉపయోగపడాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్కటే మార్గం. కాబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడం తప్పు కాదు అనేది మనకు అవగతం అయిపోతుంది జోగ్రఫికల్గా. ఈ యొక్క రివర్ బెడ్, రివర్ బేసిన్స్ పరంగా చూస్తే గోదావరి, కృష్ణాలు లిఫ్ట్ చేస్తేనే మనకు ఉపయోగపడుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడం తప్పు కాదు. మరి వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరమా అంటే ఇది అవసరమే. ఎందుకంటే తెలంగాణ అనేది చాలా చిన్న రాష్ట్రం ఏమి కాదు, 1,12,000 చదరపు కిలోమీటర్లు, కోటాను కోట్ల ఎకరాలు ఉంది. దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ అందించగలిగితే చాలా ఫెర్టైల్ చేయొచ్చు. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరం ఉంది. మరి ఎంత ప్రాజెక్టుని ఎందుకు సాహసంగా కట్టేసిందంటే తప్పేమి లేదండి. చిన్న దేశాలే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకుంటున్నాయి. తెలంగాణ కొత్తగా ఏర్పడింది కాబట్టి అది కట్టుకోవడంలో తప్పు లేదు. ఈ విధంగా దానికి ఎకనామిక్ రీసోర్సెస్ కూడా ఉండే విధంగా అక్కడ ఉన్నాయన్నమాట. 80,000 1,00,000 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ అయినాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల గవర్నమెంట్ ఇప్పుడు కాగ్ ఏం చెప్తుంది, 1 ఎకరానికి 46,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఇరిగేషన్ కానీ.
ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంకి వెళ్తే గ్రౌండ్ వాటర్ వస్తుంది కాబట్టి పవర్ ఆల్మోస్ట్ తక్కువ పెడితే అక్కడ ఇరిగేషన్ ఒక ఎకరానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. మరి తెలంగాణలో వ్యవసాయం చేయాలంటే ఇరిగేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఆల్మోస్ట్ 46,000 40,000 పైన అవుతుందంట ఎకరానికి ఒక సంవత్సరానికి. ఎందుకంటే లిఫ్ట్ చేయాలంటే పవర్ కావాలి. ఈ పవర్ కావాలంటే అది కూడా ఖర్చు పెట్టాలి. అందువల్ల ఇరిగేషన్ అనేది కాస్ట్లీ తెలంగాణలో. మరి ఇది ఇంకా తప్పదు, అగ్రికల్చర్కి ఇక్కడ లిఫ్ట్ తప్పదు. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తే డ్రింకింగ్ వాటర్ మంచినీళ్ళకి ఎక్కువ ఖర్చు పెడతాయి అవి పెట్రోల్ కంటే. మరి ఆ దేశాల్లో ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితి అదే కాబట్టి ఖర్చు పెట్టుకోవడం తప్పేం లేదు. ఇది కాగ్ రిపోర్ట్ చెప్పేది. అంటే ఇరిగేషన్ కాస్ట్ అవుతుంది కానీ ఇది రిటర్న్స్ అనేవి రావు. రిటర్న్స్ ఎప్పుడూ కూడా అగ్రికల్చర్లో రిటర్న్స్ ఆశించి ఏ ప్రాజెక్టు కట్టరు ఎవరు. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, బాక్రానంగల్, ఇప్పుడు పోలవరం కట్టేది. పోలవరం కట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పోలవరం 50,000 కోట్లు అనుకోండి, 70,000 కోట్లు. ఇవన్నీ రిటర్న్స్ ఆశిస్తారా? ఆశించరు. వ్యవసాయ రంగంలోంచి వ్యవసాయ రంగం ఇరిగేషన్ ట్యాక్స్ కూడా ఉండదు ఫార్మర్స్కి. ఈవెన్ అగ్రికల్చర్ ఇన్కమ్స్ మీద కూడా ట్యాక్స్ ఉండదు. కాబట్టి వ్యవసాయ రంగానికి పెట్టుబడి మీద ఎప్పుడు ట్యాక్స్ అనేది ఆలోచించకూడదు అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్పు కాదు. 80,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ లేకుండా మేము కట్టుకున్నామంటే తెలంగాణలో అంత ఆర్థిక పటిష్టత ఉంది. ఇప్పుడు చూడండి, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క తలసరి ఆదాయం పెర్ క్యాపిటల్ ఇన్కంలో చూస్తే అది టాప్ మోస్ట్. ఇది ఇక్కడ గ్రోత్ రేట్లో టాప్ ఉంది. వేరే రంగాల మీద అద్భుతమైన ఇన్కమ్స్ వస్తున్నాయి. సర్వీసెస్ సెక్టర్ హైదరాబాద్ మీద. ఇది వ్యవసాయ రంగం మీద పెట్టవచ్చు. 13 జిల్లాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా అన్బయాస్డ్గా నిష్పక్షపాతంగా మాట్లాడగలిగితే ఈ యొక్క గోదావరి ప్రాజెక్టు మీద కాళేశ్వరం దగ్గర, ఈ భూపాలపల్లి జిల్లా దగ్గర ఈ ప్రాణహిత ఇవన్నీ కలిసే చోట కట్టిన ఈ లిఫ్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది వ్యర్థం కాదు అనే తీర్పు ఇవ్వచ్చండి. ఇట్స్ ఎ క్లియర్ జడ్జిమెంట్ అనమాట. ఇది వ్యర్థం కాదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే తప్పనిసరిగా ఈ ప్రాజెక్టుని ఇదేదో అయింది అని తెరవకూడదు కాదండి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ డ్యామ్లు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందేల నుంచి వచ్చిన దాన్ని లిఫ్ట్ ఇరిగేట్ చేసి ఆ రిజర్వాయర్ నిండు ఉందో అదంతా వ్యవసాయానికి వదలాలి. ఇది క్లియర్గా జాగ్రఫీ మీద అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే మాట్లాడగలుగుతారు. ఇట్స్ నాట్ ది వేస్టేజ్ ప్రాజెక్ట్ కాదు. ఏదైనా చిన్న అవినీతి జరిగిందా లేదని చెప్పను. అవినీతి జరిగితే దానికి శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అదంతా చర్యలు తీసుకోవాల్సిందే. కాగ్ రిపోర్ట్లు ఇవన్నీ పరిశీలించి ఏ డ్యామ్ జరిగినా అవినీతి అనేది ఉంటుంది కాబట్టి అవినీతికి శిక్షించండి. కానీ ఎంటైర్ ప్రాజెక్టుని నిర్వీర్యం చేయడం అనేది చాలా తప్పు. ఇప్పటికే 80,000 కోట్ల రూపాయలు విలువైన ప్రజామని ఖర్చు పెట్టారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించి తీరాల్సిందే.